ఆలోచనల కంటే కార్యాచరణే ఎక్కువ స్పష్టతనిస్తుంది. కాబట్టి మీరు కేవలం ఆలోచించడం ద్వారా కొత్త జీవితంలోకి వెళ్ళలేరు. చేతల ద్వారానే మీరు దాన్ని సాధించాలి. కొన్నిసార్లు తిరిగి వెళ్లకుండా ఉండాలంటే మీరు ఆ వంతెనలను తగులబెట్టాలి. మనుషులను వారి మాటలతో కాకుండా వారి చేతలతో అంచనా వేయండి. అప్పుడు మీరు ఎప్పుడూ మోసపోరు. చాలామంది ఒకే చోట ఉండటానికి ఒక కారణం ఉంటుంది. వారు ప్రియమైనవిగా పట్టుకునే విషయాలే వారిని అక్కడే బంధించి ఉంచే లంగరు లా పనిచేస్తాయి. ఇతరులు ఏమి అనుకుంటున్నారో మీరు నిరంతరం పట్టించుకుంటే మీ జీవితం మీది కాదు. తాత్కాలిక సౌలభ్యం కోసం మీ అవకాశాలను వదులుకోవద్దు. మనుషులు తమ భవిష్యత్తును నిర్ణయించుకోరు. వారు తమ అలవాట్లను నిర్ణయించుకుంటారు, మరియు వారి అలవాట్లే వారి భవిష్యత్తును నిర్ణయిస్తాయి. భవిష్యత్తుపై దృష్టి లేని వ్యక్తి ఎల్లప్పుడూ తన గతానికే తిరిగి వెళ్తాడు. జీవితంలో అతిపెద్ద సవాలు మీరు ఎవరో కనుగొనడం. రెండవ అతిపెద్దది మీరు కనుగొన్న దానితో సంతోషంగా ఉండడం. మీకు ఒకరి గురించి తెలుసు అని మీరు అనుకుంటారు, కానీ చాలా వరకు మీకు తెలుసుకోవాలని అనుకున్నదే తెలుస్తుంది. మరేమీ కాకపోయినా కొందరు వ్యక్తులు మీరు ఎలా ఉండకూడదో నేర్పుతారు. మీరు ఎవరిని మిమ్మల్ని ప్రేమించేలా చెయ్యలేరు, మరియు ఇతరులను ప్రేమించమని మిమ్మల్ని మీరు బలవంతం చేసుకోలేరు. నమ్మకం అనేది విజయంపై ఉండే ఆశతో రాదు. అది వైఫల్యంతో సౌకర్యంగా ఉండటం నుండి వస్తుంది. కొన్నిసార్లు కష్టమైన పని మరియు సరైన పని రెండూ ఒకటే అవుతాయి. మనం గడిపే వ్యక్తుల సగటు మనమే. మంచి వ్యక్తిగా ఉండాలంటే మీ చుట్టూ మంచి వ్యక్తులను మాత్రమే ఉంచుకోండి. మీరు మార్పు చేయకపోతే మార్పును ఆశించవద్దు. మనుషులు మీ జీవితంలోకి వస్తారు మరియు వెళ్తారు. మీరు అస్సలు ఊహించని వారు కూడా ఒకప్పుడు శాశ్వతం అనుకున్న తాత్కాలిక సమయపు గత జ్ఞాపకాలు అవుతారు. తెలిసి లేదా తెలియక మిమ్మల్ని ఎలా చూడాలో మీరు వారికి శిక్షణ ఇస్తారు. వాదన యొక్క ఉద్దేశ్యం ఒకరినొకరు ఓడించడం కాదు, ఒకరినొకరు అర్థం చేసుకోవడం. ఏదైనా మిమ్మల్ని భయపెడితే దాన్ని ప్రయత్నించడం మంచిదే కావచ్చు. చెడు భావోద్వేగాలు అంటూ ఏమీ లేవు. వాటికి చెడు ప్రతిస్పందనలు మాత్రమే ఉంటాయి. మీ ప్రతికూల భావోద్వేగాలను నిర్మాణాత్మక మార్గంలో ఎలా ఉపయోగించాలో మీరు నేర్చుకోవాలి. మీరు మార్పు చేయకపోతే మార్పును ఆశించవద్దు. మనుషులు మీ జీవితంలోకి వస్తారు మరియు వెళ్తారు. మీరు అస్సలు ఊహించని వారు కూడా ఒకప్పుడు శాశ్వతం అనుకున్న తాత్కాలిక సమయపు గత జ్ఞాపకాలు అవుతారు. తెలిసి లేదా తెలియక మిమ్మల్ని ఎలా చూడాలో మీరు వారికి శిక్షణ ఇస్తారు. వాదన యొక్క ఉద్దేశ్యం ఒకరినొకరు ఓడించడం కాదు, ఒకరినొకరు అర్థం చేసుకోవడం. ఏదైనా మిమ్మల్ని భయపెడితే దాన్ని ప్రయత్నించడం మంచిదే కావచ్చు. చెడు భావోద్వేగాలు అంటూ ఏమీ లేవు. వాటికి చెడు ప్రతిస్పందనలు మాత్రమే ఉంటాయి. మీ ప్రతికూల భావోద్వేగాలను నిర్మాణాత్మక మార్గంలో ఎలా ఉపయోగించాలో మీరు నేర్చుకోవాలి. మీకు కొత్త ఆలోచనా విధానాలు మరియు జీవితాన్ని కొత్తగా చూసే పద్ధతులు చూపించే వ్యక్తులు ముఖ్యమైన వారు. మీ శత్రువులు తరచుగా మీకు సత్యాన్ని చెబుతారు, ఎందుకంటే అది వారికి బాధ కలిగిస్తుంది. కానీ మీ స్నేహితులు తరచుగా అబద్ధం చెబుతారు, ఎందుకంటే అది మీకు బాధ కలిగించకుండా చేస్తుంది. మిమ్మల్ని ఇష్టపడకపోవడం పట్ల సుముఖతను పెంచుకోండి. జనాదరణ లేకపోయినా చెయ్యవలసిన పనిని చెయ్యడానికి ఇది మీకు స్వేచ్ఛను ఇస్తుంది. ప్రజలు వినాలనుకునేది కాకుండా మీరు చెప్పాలనుకున్నది చెప్పడానికి ధైర్యంగా ఉండండి. ఒక వ్యక్తి లేకపోవడం మీకు శాంతిని ఇస్తే మీరు దేన్నీ కోల్పోరు. ఒక సంవత్సరంలో మనం ఏమి చేయగలమో
తరచుగా అతిగా అంచనా వేస్తాము. కానీ 5 సంవత్సరాల్లో ఏమీ సాధ్యమవుతుందో తక్కువగా అంచనా వేస్తాము. మీ గతం లేదా బాల్యం అస్తవ్యస్తంగా ఉండవచ్చు, కానీ అది మీ భవిష్యత్తులో ఒక గొప్ప శక్తి అవుతుంది. ఒక విషయం మీ చేతుల్లో లేకపోతే అది మీ మనస్సు నుండి కూడా స్వేచ్ఛ పొందడానికి అర్హమైనది. మళ్ళీ మొదలు పెట్టడానికి భయపడకండి. ఈసారి మీరు మొదటి నుండి ప్రారంభించడం లేదు, మీరు అనుభవంతో ప్రారంభించుకుంటున్నారు. మీరు ఎంత ఎక్కువ బాధ్యత తీసుకుంటే ఆ బాధ గురించి ఏదైనా చేయడానికి మీకు అంత ఎక్కువ శక్తి వస్తుంది. ఇతరులను తేలికగా తీసుకోకండి. డోంట్ టేక్ పీపుల్ ఫర్ గ్రాంటెడ్. వారు ఎప్పుడు దూరం అవుతారో మీకు తెలియదు. వారు దూరం అయ్యే వరకు వారు మీకు ఎంత ముఖ్యమో మీకు తెలియదు. ఎవరైనా తమ నిజమైన రంగులను చూపించినప్పుడు దాన్ని వేరే చిత్రంగా మార్చేందుకు ప్రయత్నించకండి. కష్ట సమయాల్లో మీ భుజంపై ఉన్న చేతులు మీరు విజయం సాధించినప్పుడు చప్పట్లు కొట్టే చేతుల కంటే ఎక్కువ విలువైనవి. క్షమించడం వలన మిమ్మల్ని బాధపెట్టిన వ్యక్తికి మంచి జరగదు, అది మీకు మంచి చేస్తుంది. విషయాలను ఉన్నవి ఉన్నట్లుగా అంగీకరించండి. జీవితం గతం గురించి లేదా భవిష్యత్తు గురించి కాదు, ఇది వర్తమానంలో జీవించడం గురించి. నాటకాలు, రోల్స్ ఆడే వ్యక్తులు చివరికి తమ డైలాగులను మర్చిపోతారు. శ్రద్ధ వహించండి. మీరు ఎలా భావించినా, మీరు ఎలా ప్రవర్తించాలనే దానికి మీరు ఎల్లప్పుడూ బాధ్యత వహిస్తారు. నిజాయితీగా ఉండటం వలన మీకు చాలామంది స్నేహితులు లభించకపోవచ్చు, కానీ అది ఎల్లప్పుడూ మీకు సరైన వారిని అందిస్తుంది. ప్రజలు ఎవరు అనే దాని ప్రకారం వారితో వ్యవహరించడం నేర్చుకోండి. వారు ఎవరు కావాలని మీరు కోరుకుంటున్నారు అనే దాని ప్రకారం కాదు. సాధారణ పనులను అసాధారణమైన సమయం పాటు పునరావృతం చేయడం ద్వారా అసాధారణ ఫలితాలు వస్తాయి. మీరు సంతోషకరమైన, సాధారణ మరియు ఒత్తిడి లేని జీవితాన్ని ఎంచుకోవచ్చు, లేదా మీరు చాలా ఆసక్తికరమైన కానీ మరింత కష్టతరమైన మరియు అర్థవంతమైన జీవితాన్ని ఎంచుకోవచ్చు. ఒక వ్యక్తి తన తప్పులను అంగీకరించేంత పెద్దవాడిగా, వాటి నుండి లాభపడేంత తెలివైన వాడిగా మరియు వాటిని సరిదిద్దడానికి తగినంత బలవంతుడిగా ఉండాలి. మీ సమస్యలకు మరొకరిని నిందించినప్పుడు మీరు వారికి మీపై శక్తిని ఇస్తున్నారు. మీ ఆనందం మరియు శ్రేయస్సును నిర్వచించడానికి మరియు నిర్దేశించడానికి మీరు వారికి అనుమతిస్తున్నారు. మీరు కొన్ని చెడు విషయాలను మర్చిపోరు, మీరు వాటి గురించి పట్టించుకోవడం మానేస్తారు. స్టాప్ కేరింగ్. అది జరిగే వరకు దాని గురించి ఎక్కువగా ఒత్తిడి పడకండి. మీరు ఎప్పుడూ చేయాలనుకున్న పనులు చేయడానికి ఎప్పుడూ ఆలస్యం కాదు. మిమ్మల్ని నిరుత్సాహపరిచే వారి నేసేయర్స్ మాటలను పట్టించుకోకండి, ఎందుకంటే వారు తమ సొంత అభద్రతలను, ఇన్సెక్యూరిటీస్ మీపై రుద్దుతూ ఉండవచ్చు. మిమ్మల్ని మీరెంత ఎక్కువగా ప్రేమిస్తే మిమ్మల్ని ప్రేమించని విషయాల నుండి మీరు అంత దూరం అవుతారు. మీ హృదయాన్ని అనుసరించండి, కానీ మీ మెదడును కూడా మీతో తీసుకెళ్ళండి. మీకు ఫలితాలు లేదా సాకులు ఉండవచ్చు, రెండూ కాదు. మీరు చేయడానికి అర్హత లేని పనులు చేయడం ప్రారంభించినప్పుడే ఎదుగుదల జరుగుతుంది. సలహా అడగడానికి తగినంత తెలివైన వారిగా ఉండండి, కానీ ఎవరి నుండి దాన్ని తీసుకోవాలో తెలుసుకోవడానికి తగినంత జ్ఞానవంతులుగా ఉండండి. కాలంతో పాటు మీరు భయంపై ఎన్ని ఎక్కువ విజయాలు సాధిస్తే మీరు అంత నిర్భయంగా మారతారు. మిమ్మల్ని ఒక ఎంపికగా మాత్రమే చూసే వ్యక్తిని ఎప్పుడూ ముఖ్యమైన వ్యక్తిగా చేయవద్దు. పోరాడేవారు ఓడిపోవచ్చు, పోరాడని వారు ఇప్పటికే ఓడిపోయారు.
మీ గురించి మీకు మంచి అనుభూతి కలిగించడానికి ఏకైక మార్గం మంచి అనుభూతి కలిగించే పనులు చెయ్యడం. చాలా విషయాలు మీ హృదయాన్ని విచ్ఛిన్నం చేశాయి, కానీ మీ దృష్టిని, విజన్ సరిచేశాయి. ఏదైనా అనుభవం తెలియనిది, అన్నోన్ లేదా అసౌకర్యంగా, అన్కంఫర్టబుల్ ఉందని చెప్పి దాన్ని ఎప్పుడూ నిరాకరించకండి. అది మీ జీవితంలో ఒక నిర్ణయాత్మకమైన మరియు అద్భుతమైన భాగం కావచ్చు. మీ విలువను చూడలేని వారు ఎల్లప్పుడూ ఉంటారు. ఆ వ్యక్తి మీరు కాకుండా చూసుకోండి. మీ జీవితం మొత్తం ఒక్క క్షణంలో మారిపోవచ్చు. కాబట్టి మీకు ఉన్న దానిని నిర్లక్ష్యంగా, తేలికగా తీసుకోకుండా దాని పట్ల కృతజ్ఞతతో ఉండండి మరియు దానితో మీరు చేయగలిగిన మంచి పనిని చేయండి. మీ గురించి మరొకరి అభిప్రాయాన్ని నమ్మడం మీరు చేయగలిగే అత్యంత ప్రమాదకరమైన పనుల్లో ఒకటి. ఇతరులతో మీ సంబంధం అనేది మీతో మీకు ఉన్న సంబంధానికి ప్రత్యక్ష ప్రతిబింబం అవుతుంది. మీరు ప్రయత్నిస్తే మీ రేపటి రోజు నేటి కంటే చాలా భిన్నంగా ఉండవచ్చు. ఈరోజు పని చేయని వాటి గురించి ఆలోచిస్తూనే ఉంటే మీ రేపటి రోజు కూడా పని చేయదని నేను హామీ ఇస్తున్నాను. సమయం ఉండడం ముఖ్యం కాదు, సమయాన్ని కేటాయించడం ముఖ్యం. మీరు ఎల్లప్పుడూ మంచితనంతో ఉండలేరు. అలా ఉంటేనే ప్రజలు మీ అవకాశం తీసుకుంటారు. కొన్నిసార్లు మీరు పరిమితులను ఏర్పరచుకోవాలి. పాత మీరు మిమ్మల్ని నాశనం చేసేలోపే దాన్ని నాశనం చేయండి. మీ సమయం విషయంలో స్వార్థంగా ఉండండి. చాలామంది దానికి అర్హులు కారు. మిమ్మల్ని మీరు మోసం చేసుకునేంత విధేయతతో ఎప్పుడూ ఉండకండి. మీరు ప్రతిదీ కలిగి ఉండలేరు. మీరు ఎల్లప్పుడూ దేనికోసం దేన్నో మార్పిడి చేసుకుంటారు. బలహీన ప్రజలు ప్రతీకారం తీర్చుకుంటారు. బలవంతులు క్షమిస్తారు. తెలివైన వారు విస్మరిస్తారు. మనం దేనిని వదులుకున్నాం, దేనిని త్యాగం చేశాం, దేనిని తిరస్కరించాం అనే దాని ద్వారానే మనం నిర్వచించబడతాం. మీరు కేవలం మీ చుట్టూ ఉన్న వ్యక్తుల అభిరుచులు మరియు డిమాండ్లకు ఒక ప్రతిబింబం మాత్రమే. మీరు ఎవరు కావాలనేది మీరు నిర్ణయించుకోకపోతే ఇతరులు మీకోసం నిర్ణయిస్తారు. మీరు పారిపోకుండా మీ గురించి ఎంత సత్యాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారో అంతగా మీరు ఎదుగుతారు. సమయం ఎప్పుడూ ఉంటుంది. మీరు ఎంతకాలం సాకులు చెప్పి అది లేనట్లు నటిస్తారు అనేది మాత్రమే ప్రశ్న. జీవితం చాలా వేగంగా కదులుతుంది. మీరు అప్పుడప్పుడు ఆగి చుట్టూ చూడకపోతే మీరు దాన్ని కోల్పోవచ్చు. మీ స్నేహితులుగా నటించేవారే అత్యంత చెడ్డ శత్రువులు.